వెల్కమ్ టు 6 నేను సంజనాయక్ అప్డేట్స్ చూస్తే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో చేరారు. ఆయన దేశంలోని అగ్రస్థానంలో నిలిచారు. ఇక నవీన్ పట్నాయక్ పైకి దూసుకురావడంతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఒక ర్యాంక్ దిగువకు చేరారు. 52.7% ప్రజాదరణతో అగ్రస్థానంలో నిలువగా 51.3% పాపులారిటీతో యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలోకి పడిపోయారు. ఇక అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ 48.6% ప్రజాదరణతో ముందు స్థానంలో ఉన్నారు. 42.6%తో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 4 స్థానంలో నిలవగా, ఇక త్రిపుర సీఎం మానిక్ సాహా 41.4% ప్రజాదరణతో 5వ స్థానం దక్కించుకున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇప్పటికే 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బెజ్జరపు మౌనిక డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రాత పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. టీఎస్పీఎస్సీ నిర్వహించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ రాత పరీక్షలో మౌనిక ప్రథమ ర్యాంక్ సాధించింది. ఇక 450 మార్కులకు గాను 348 మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించింది. హైదరాబాద్ లో బి ఫార్మసీ, అస్సాంలో ఎం ఫార్మసీ పూర్తి చేశారు. ఇక పంచాయతీ కార్యదర్శిగా 6 నెలలు పనిచేసి కేంద్రం నిర్వహించిన ఫార్మసిస్ట్ ఉద్యోగ పరీక్షలో ప్రథమ స్థానం సాధించారు. హైదరాబాద్ లోని ఈఎస్ఐలో ఉద్యోగం చేస్తున్న మౌనిక ప్రస్తుతం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికైంది. దీంతో ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపాయి. మరోసారి ఐటీ అధికారుల సోదాలతో నేతలు టెన్షన్ పడుతున్నారు. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు బిజినెస్ పార్ట్నర్ ప్రతివారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎల్బీ నగర్ లోని నివాసంలో శనివారం రాత్రి నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయ పన్ను ఎగవేత నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖపట్నంలోని గాజువాక్ లో మంత్రి అమర్నాథ్ ఇంటిని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. మెగా డిఎస్సీకి వ్యతిరేకంగా సుమారు 40 మంది కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో మంత్రి అమర్నాథ్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్తగా నిరసనకారులను అరెస్టు చేశారు. బండ్ల గణేష్ తో తమకు ప్రాణహాని ఉందని నౌహిరా షేక్ ఆందోళన వ్యక్తం చేసింది. తమకు ఏమైనా అయితే బాధ్యత గణేష్ దేనన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు చెప్పి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బండ్ల గణేష్ తనపై దాడి చేశాడన్న ఆమె తానిచ్చిన ఫిర్యాదులు పోలీసులు తీసుకోలేదని ఆరోపించారు. బండ్ల గణేష్ ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలపై పోలీసులు దృష్టి పెట్టాలన్నారు ఆమె. వివిధ ప్రాంతాల్లో 14 భూములను బండ్ల గణేష్ కబ్జా చేశాడని నౌహిరా కీలక ఆరోపణలు చేశారు. తమ ఇల్లు కొనాలంటే ఈడీ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. అలాగే బండ్ల గణేష్ బాధితులు 140 మంది ఉన్నారని, తమ ఇంటిని చూపిస్తూ హోమ్ టూర్ చేసి యూట్యూబ్ లో పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు నౌహిరా షేక్. మేడిగడ్డ తరహాలోనే అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదకరంగా మారుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం బ్యారేజీలో గతంలో మాదిరిగా సమస్య తలెత్తింది. బ్యారేజీ వద్ద అధికారులు మరోసారి లీకేజీని గుర్తించారు. కింది నుంచి నీరు లీక్ అవుతున్నట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో బ్యారేజీ వద్ద నీటిని వెలుపలకు విడుదల చేస్తున్నారు. ఇక 3వ గేట్ నుంచి 22వ గేట్ వరకు ఎత్తారు. తాజా లీకేజీకి మరోసారి మరమ్మతులు చేసేందుకు నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులోని 2 టీఎంసీల నీటిని 10 గేట్లు ఎత్తి బయటకు వదులుతున్నారు. ఇక బ్యారేజీలో గతంలో 2 పియర్ల వద్ద లీకేజీ కనిపించింది. నీరు బుంగలుగా బయటకు వచ్చింది. అప్పుడు నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా వాన్సువాడ ఎర్రమనుకుచ్చలో కుల్దీప్ సింగ్ అనే బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆటోలో వచ్చిన మహిళ బాలుడి చేతులు పట్టుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేయగా బాలుడు తప్పించుకున్నాడు. ఇక చేతులు విడిపించుకుని కుల్దీప్ సింగ్ అరిచాడని స్థానికులు తెలిపారు. వెంటనే స్పందించిన స్థానికులు మహిళను వెంబడించి పట్టుకుని చిత్తకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు న్యూయార్క్ కోర్టు 3,000 కోట్ల జరిమానా విధించింది.
రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ తప్పుడు ఆర్థిక పత్రాలతో బ్యాంకులను బీమా సంస్థలను మోసం చేశారని న్యూయార్క్ కోర్టు $364 మిలియన్ ఫైన్ విధించింది. తన ఆదాయం, ఆస్తుల విలువను వాస్తవ విలువ కంటే కాగితాలపై అధికంగా చూపించి బ్యాంకులు, బీమా సంస్థల నుంచి చౌకగా రుణాలు తీసుకుని ఆర్థికంగా లాభపడినట్లు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకులు, బీమా సంస్థలను మోసగించినట్లు కేసు నమోదైంది. దీనిపై న్యాయస్థానం 2.5 నెలల పాటు విచారణ జరిపింది. రష్యా ప్రతిపక్ష ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ మృతదేహం అప్పగింతపై రచ్చరచ్చ అవుతోంది. డెడ్ బాడీని తీసుకోవడానికి ఆయన తల్లి ల్యూడ్మిలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన మరణ వార్తను అధికారికంగా తెలిసిన వెంటనే ఆర్కిటిక్ పీనల్ కాలనీలో ఉన్న జైలుకు ఆమె వెళ్లారు. కానీ అప్పటికే మృతదేహాన్ని సమీపంలోని సలేఖార్డ్ నగరానికి తరలించినట్టు చెప్పారు. అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. ప్రాథమిక శవ పరీక్షలో ఎలాంటి ఫలితం తేలలేదని, రెండోసారి చేయాల్సి ఉందని అక్కడి అధికారులు చెప్పినట్టు నావల్నీ అధికార ప్రతినిధి కియా యార్మిస్ వెల్లడించారు. ఇక నావల్నీ మృతదేహాన్ని కావాలని దాచిపెడుతున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మరణానికి దారితీసిన అవశేషాలను శరీరం నుంచి తుడిచిపెట్టాలని అలా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇక నావల్నీకి నివాళులర్పించిన దాదాపు 100 మందిని రష్యా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఆయన మృతిపై ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా సహా పలు దేశాలు తీవ్రంగా స్పందించాయి. దీని వెనుక అధ్యక్షుడు పుతిన్ హస్తం ఉందని ఆరోపించాయి. తెలంగాణలో బీజేపీ పరిస్థితి